అధ్యాయాలు కొద్ది నిమిషాల్లో జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13, 14 అధ్యాయాలు. ఆ భాగాలు మనం చదవడం అవసరం కాదు, కానీ 13వ అధ్యాయం మొదటి వచనాలు, 14వ అధ్యాయం చివరి వచనాలు మనం చదువుకుందాం. అవి నేనే చదువుతాను, తర్వాత వాక్య పరిచర్యలో అవసరమైన వచనాలు సహోదరులు, మౌతున్న సహోదరులు చదివి సహాయం చేస్తారు. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. ఓపెనింగ్ వెర్సెస్ ఆఫ్ చాప్టర్ 13 ఆఫ్ యాక్ట్స్. తర్వాత క్లోజింగ్ వెర్సెస్ ఆఫ్ చాప్టర్ 14. 21 నుండి మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 21 నుండి 28 వరకు చదువుదాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంత్యోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలను అనియు, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. చదువుబడిన ఈ చిన్న వాక్య భాగం 13వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం నుండి ప్రభువే మన కొరకు దీవించునుగాక. సహోదరులు మెసేజ్ అవుట్లైన్ వెనక ప్రజెంట్ చేస్తున్నారు కనుక దాన్ని గమనించి మీరు సహకరించగలరు. నేను వెనక్కి చూసి మళ్ళీ ఇక్కడ కొనసాగించడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నా మెసేజ్లో పాయింట్స్ ఉంటాయి, ప్రభు కృప చేత పవర్ ఉంటుంది, కానీ ఐ డోంట్ నో పవర్ పాయింట్ పీపీటీ, ఐ డోంట్ నో, ఐఎమ్ ఏ సైఫర్. మా కుమార్తె కొంత సహాయం చేసింది, అలాగే మా సంఘంలో ఒక సహోదరుడు కూడా వీటిని చేయడం కష్టం, దానికి టైం తక్కువ, కానీ చేసి పంపిస్తున్నాడు. ఇక్కడ ఎప్సన్ కూడా ఆయన టీం సమయోచితమైన సహాయాన్ని అందిస్తున్నారు. మంచిది. దేవుని దాసులు థామ్సన్ గారి ద్వారా, పాల్ గాంధీ గారి ద్వారా మంచి సందేశాలు మనం ఆలకిస్తున్నాము. నిన్న ఈ మిషనరీలను గుర్చిన సంఘాల పాత్ర అనే అంశంలో 2 వర్తమానాలు మనం విన్నాం. నిన్న ఉదయం మొదటి వర్తమానం, నిన్న రాత్రి చివరి వర్తమానం. దానిలో పంపబడిన మాదిరి మిషనరీని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం క్లుప్తంగా. యోహాను సువార్తలో తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని మన ప్రభువు చెప్పాడు. యెషయా గ్రంథంలో 4 పాటలు, సేవకుని గురించిన పాటలు ఉన్నాయి. ఈరోజు థామ్సన్ గారు కూడా ఆ సంగతిని ప్రస్తావించారు. ఆ 4 పాటల్లో సేవకుడుగా
దేవుని కుమారుడు చేసిన సేవలో కొన్ని గమనించదగిన లక్షణాలు మనం చూసాం. మొదటి పాట 42వ అధ్యాయంలో, రెండవ పాట 49వ అధ్యాయం, మూడవ పాట 50వ అధ్యాయం, చివరి పాట 52 చివరి నుండి 53 చివరి వరకు 15 వచనాల పాట 3 వచనాలుగా 5 భాగాలు 5 పద్యాలుగా ఉన్నాయి. హెబ్రీ భాష, దానికి సంబంధించిన సంగీతం ఇవన్నీ మనకు తెలియవు, అక్కర్లేదు. కానీ మన రక్షకుడు భూలోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 12లో 18, 19, 20, 21 జస్ట్ 4 వర్సెస్ 4 వచనాల లోపల నవరత్నాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. 9 సార్లు ఈయన 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 అని చెప్పాడు. ఆయన ఎలాగూ నియమించబడ్డాడు, ఎలాగూ పిలువబడ్డాడు, ఎలాగూ పదును పెట్టబడ్డాడు, ఎలాగున నిరుత్సాహపరచబడిన వారిని నిరుత్సాహపరచకుండా, ధైర్యము చెందిన వారిని ధైర్యపరచి, నలిగిన రీలును విరవకుండా, మకమకలాడుచున్న ఒత్తిని ఆర్పకుండా, అన్యజనులకు నిరీక్షణగా ఉన్న సేవకుడని మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సేవ చేయడానికి కాళ్ళు కావాలి, సిద్ధ మనసుతో వెళ్ళే కాళ్ళు. సేవ చేయడానికి చేతులు కావాలి, కానీ కాళ్ళ కంటే చేతుల కంటే ముఖ్యమైనది చెవి అని నాకు అర్థమైంది. దాన్ని ఎక్కువ మనం వివరించలేదు, కానీ 40వ కీర్తనలో ఆయన చెప్పినట్టుగా, తండ్రి నీవు నాకు చెవులు నిర్మించావు గనుక ఎక్కువ వినాలి. మన తండ్రి ప్రతిరోజు చెప్పే ఉపదేశాలు కుమారుడు ప్రతిరోజు అని ఎదుట వినేవాడు, రాత్రి వినేవాడు, పగటి వేళ సేవ చేసేవాడు. కనుక ఎక్కువ వింటే మనం నేర్చుకోగలం, మనం సిద్ధపడగలం. వీఆర్ లైఫ్ టైమ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఆఫ్ గాడ్. ప్రభు పాఠశాలలో ఇదే బైబిల్ ఎన్నిసార్లు చదివినా మనం విద్యార్థులు, జీవితాంతం విద్యార్థులమే మనం. కనుక మనం నేర్చుకోవాలి, వినడానికి ఇష్టపడాలి. విను బుద్ధి అనేది ముఖ్యమైనదిగా ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. తర్వాత మరి యోహాను సువార్తలోనే పంపబడిన అనే మాటలు చెప్తూ, మళ్ళీ యోహాను సువార్తలోనే పంపినవాని చిత్తమే నెరవేర్చిన మిషనరీ, పంపినవాని మహిమనే వెదకిన మిషనరీ, పంపినవానికి ఆనందము కలిగించిన మిషనరీగా ప్రభుని గురించి మనం మొదటి పాఠంలో విన్నాం. రెండవసారి మనము పంపబడిన 12 మంది, మత్తయి సువార్త 10లో పంపబడిన 70 మంది. అయితే మీరు నిద్రపోలేదు, విన్నారు, మంచిది. వారికి వీరికి ఉన్న తేడాలు మనం గమనించాం. నార్త్కు 12 మందిని పంపించాడు, సౌత్కు 70 మందిని పంపించాడు. పంపబడిన 12 మంది అపోస్తలుడుగా ఉన్నారు. అంటే 12 ఇస్కరియోతు లెక్క కాదు, ఒకే సంఖ్య కొరకు ఆయన కోరుకున్నాడు. కానీ వారు 70 మంది దక్షిణ ప్రాంతాలకు పంపబడ్డారు. కొద్ది కాలమే, తాత్కాలికంగానే వారు పంపబడ్డారు. వారిలో కూడా మత్తయి 10లో ఒక 7 సూత్రాలు, లూకా 10లో ఒక 7 సూత్రాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవి నిన్న మనం విన్న విషయాలు. ఈరోజు 2 అధ్యాయాల్లో నుండి మిషనరీలుగా సంఘం ఎవరిని పంపించారు, సంఘాలు మిషనరీలను పంపించే సంఘాలుగా ఉండాలి. ద రోల్ ఆఫ్ అసెంబ్లీస్, ద రోల్ ఆఫ్ చర్చెస్, సెండింగ్ చర్చెస్. మనము పంపే వారంగా ఉండాలి. మా దగ్గరికి రావాలి, మా దగ్గరికి రావాలి, మా దగ్గరికి రావాలి అని కోరుకోవడం కాదు. మనము ఒక జీవము గల దేవుని సంఘముగా ఉండగా సువార్త లేని ప్రాంతాలకు, సువార్త లేని స్థలాలకు, సంఘాలు లేని స్థలాలకు మన సంఘము నుండి మనము పంపే సంఘంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన సత్యం. దాన్ని ఎక్కువగా నేను వివరించను, కానీ మీరు ధ్యానం చేయండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభించి యెరూషలేములో సంఘం ప్రారంభమైంది కదా. దాదాపు 10 అధ్యాయాల్లో యెరూషలేము కేంద్రంగా ఉన్నది. అక్కడ సంఘం ఏర్పడింది. ఆ సంఘములో అపోస్తలులు ఉండేవారు, పెద్దలు ఉండేవారు, వేల వేల విశ్వాసులు చేర్చబడ్డారు సువార్త ద్వారానే కదా. ఆ తర్వాత మనం చూస్తే యూదయలో, సమరయలో, యెరూషలేము సంఘములో హింసకలుగా చెదరిపోయిన వారే సువార్త ప్రకటించగా యెరూషలేము బోధతో నింపబడింది. సమరయలో సేవ జరిగింది. ఇంకా దూర ప్రాంతాలు కూడా ప్రభు తన సువార్త అందించాలనే భారంతో ఆయన మనసులో ఉన్న ఆలోచన
11వ అధ్యాయం దగ్గర ప్రారంభించి, అంటే అంత్యోకయ అది కేంద్రంగా ఉన్నది, అంటే మాదిరి సంఘంగా ఉన్నది. యెరూషలేము సంఘములో ఉన్న కొన్ని విశేషమైన లక్షణాలు ప్రతి సంఘములో ఉండవు, అక్కర్లేదు. కానీ అంత్యోకయలో ఏర్పడిన స్థానిక సంఘం, దాని లక్షణాలు, దాని మాదిరి ప్రతి స్థానిక సంఘములో ఉండవలసిన లక్షణాలు. అంత్యోకయ సంఘం బర్నబా ద్వారా ఏర్పడింది కాదు. పేతురు యోహానులు అసలు అక్కడికి వెళ్ళలేదు. అపోస్తలుడు కానీ పెద్దలు కానీ అక్కడికి వెళ్ళడం ద్వారా సేవ జరగలేదు. చెదరిన వారే వెళ్ళి సువార్త ప్రచురించగా అక్కడ సంఘం ఏర్పడింది. వారు మాట్లాడుతూ సువార్త ప్రకటించారు అన్నాడు. దే వర్ గాసిపింగ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని గురించిన సువార్త మాట్లాడుతూ వారు అందించారు. దాని ద్వారా అక్కడ సంఘం ఏర్పడింది. ఏర్పడిన సంఘములో తగిన సహాయం చేయగలవాడు బర్నబా అని ఆ 1000 మందిలో యెరూషలేము సంఘ పెద్దలు, అపోస్తలులు నిర్ణయించి బర్నబాను పంపించారు. పంపబడిన బర్నబా ఒక గొప్ప మాదిరిగా ఉన్నారు. ఆయన ఇంకా సంఘం ద్వారా మిషనరీగా పంపబడలేదు. అది 13వ అధ్యాయంలో మనం చదివిన ఆ కొద్ది వచనాల్లో చెప్పాడు. ఒకడు బర్నబా, ఆయన లేవి గోత్రికుడు. మరొక ఆయన ఎవరు? తార్సు వాడైన సౌలు. ఆయన సాక్ష్యం 3 అధ్యాయాల్లో చెప్పాడు. కానీ కొత్తగా కట్టబడిన సంఘానికి వాక్య పరిచర్య అవసరమని బర్నబా గ్రహించినప్పుడు తనతో పాటు తనకన్నా వాక్య పరిచర్యలో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాడు అని తార్సు వరకు వెళ్ళి సౌలును తీసుకుని వచ్చాడు. ఇప్పుడు సౌలు బర్నబా సౌలు ఇద్దరు 1 సంవత్సరం అంతా అక్కడే అంత్యోకయలో ఉండి బహుజనులకు వారు వాక్యము బోధించారు అన్నాడు. పాపి రక్షింపబడే వరకే సువార్త. రక్షింపబడిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత సంఘానికి ఏం కావాలి? వాక్యం కావాలి. అందుకే ఇక్కడ వాక్యము అనే మాటలు ఉన్నాయి. మీరు చూడండి. నేను ఊరికే అట్లా ఐ రీడింగ్ చేస్తూ దేవుని వాక్యము, ప్రభువు వాక్యము, కృపా వాక్యము, రక్షణ వాక్యము అనే మాటలు వారు బోధించారు, ప్రకటించారు అని చెప్తున్నాడు. ఆ వాక్య సమృద్ధిని పొందినటువంటి సంఘం అంత్యోకయ సంఘం. అంత్యోకయ సంఘం మిషనరీలను సువార్త పనికి పంపించడం జరిగింది. ఇద్దరిని పంపడం జరిగింది. 13వ అధ్యాయం ప్రారంభంలో మనం వారిని గురించి చదువుకున్నాం కదా. వెనక మనం ఏం గమనిస్తున్నామంటే ఈ సంఘము, అంత్యోకయలో ఉన్న సంఘము అన్నాడు. 13వ అధ్యాయం ప్రారంభం అంత్యోకయలో ఉన్న సంఘము అన్నాడు. ఆ శక్తి గలవారు మనలో ఉండవచ్చు, కానీ సంఘము అది ముఖ్యమైనది. పంపించేది సంఘం, కుటుంబం కాదు. పంపించేది సంఘం, కాలేజీ కాదు, మిషన్ కాదు, బోర్డు కాదు, మరేది కాదు. కొన్ని సంవత్సరాల కిందట మన ఆంధ్రప్రదేశ్లోనే ఛాలెంజ్ కాన్ఫరెన్స్ ఇప్పుడు పెట్టారు. ఆ ఛాలెంజ్ కాన్ఫరెన్స్ వాక్యానికి వ్యతిరేకంగా జరిగిన కాన్ఫరెన్స్. అది గుంటూరులో జరిగింది. ప్రభు కృపచేత దాని మీద ఆయన ముద్ర లేదు కనుక అది అదృశ్యమైపోయింది. లేకపోతే ఇప్పటి వరకు అది కొనసాగేది. ఆ కూడికలు యుక్తిగా జరిపించిన నాయకులు. మెయిన్ లైన్ అసెంబ్లీస్ ఉండగా, డిసిడెంట్ అసెంబ్లీ వారు చేసిన పొరపాటు ఏదో వారు ఒప్పుకోకుండా, సంఘాలతో సమాధానం కలగకుండా వారిని వీరిని కలిపి జరిగించారు. నేను అప్పుడు ఉన్నాను కనుక చెప్పాను, అయ్యా మెయిన్ లైన్ అసెంబ్లీస్ అన్నిటికీ కాన్ఫరెన్స్ జరపండి, మేము ఖర్చు భరిస్తాం, కడపలో పెట్టండి. మీరు అనుకున్న ప్రసంగికులతోనే చేయలే. డిస్టెంట్ అసెంబ్లీస్గా ఉన్నవారు ఎవరో డబ్బును బట్టి వేరైపోయిన వారు మొదట ఆ తప్పును గుర్తించి సమాధాన పడితే అప్పుడు వారు మనం కలిసి పనిచేయచ్చు. కానీ వారు కలవకుండా, సమాధానం లేకుండా కాన్ఫరెన్సు అది సరైనది కాదని చెప్పాను. కానీ నా మాట చెల్లలేదు. చివరికి నన్ను ఒప్పించి, బ్రదర్ ఏం జరగదు, మీరే ఉంటారు, మీరే నడిపిస్తారు, మీరే మాట్లాడతారు, మీరే తర్జుమా చేస్తారు, మీరంటే మెయిన్ లైన్లో ఉన్న వాళ్ళని అని చెప్పారు. దే డిడ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నాకు చెప్పి ఏర్పాట్లు చేసి దానికి వేరుగా చేశారు. ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉన్నాయి. ఆనాడు డబ్బును బట్టి వేరైపోయిన వారు దొడ్డిదారిలో సంఘాలతో కలిసి సేవ చేయాలనుకుంటున్నారు. ఇది క్రమమైనది కాదు.
సేవలో చిక్కులు ఉంటాయి, సేవలో లోపాలు ఉంటాయి, కానీ లోపాలు ఒప్పుకొని చక్కదేసుకోవడం జరగాలి. వితౌట్ రికన్సిలియేషన్ దేర్ ఇస్ నో ఫెలోషిప్ కదా. సరైనటువంటి సహవాసం మనం కలిగి ఉండలేము. సరే, ఆ రోజు ఆ కాన్ఫరెన్స్లో ఒక రాత్రి నేను వాక్య పరిచయం చేశాను. వాక్యానుసారంగా ఎలాగున్న సంఘాల నుండి సేవకు పంపబడాలి నేను చెప్పిన వెంటనే మరొక ఆయన నిలబడి దానికి ఆపోజిట్గా మాట్లాడారు. ఆ ముగింపులో 60 మంది పైన నిలబడ్డారు. వీళ్ళందరూ మిషనరీలు అన్నారు. దాని గురించి ప్రచారం చేశారు. ఇలా జరుగుతూ ఉంటాయి మోసకరమైన కాన్ఫరెన్స్లు, చూసారా. కానీ ఇక్కడ వాక్యానుసారంగా సంఘము ఏర్పడినట్టు మనం గమనిస్తున్నాం. ఇందులో మనం గమనించే మొదటి సత్యం ఏమిటంటే సువార్త ద్వారా ఏర్పడిన సంఘం. సంఘము డబ్బు ద్వారా కాదు, ఇంకా వేరే రకంగా కాదు, సువార్త ప్రకటన ద్వారా ఏర్పడాలి. మరి ఒక సత్యం మనం గమనిస్తున్నాం ఏమిటంటే 11వ అధ్యాయం ప్రకారం పంపబడిన బర్నబా ద్వారా అది స్థిరపరచబడిన సంఘం. సంఘము ఏర్పడాలి, సంఘము స్థిరపడాలి. స్థిరపడిన తరువాత వారు ఇద్దరు సహోదరులు, ఎవరనుకున్నాం మనం? లేవి గోత్రికుడు బర్నబా, బెన్యామీను గోత్రికుడు సౌలు. ఈనాడు సేవ అంటే ఎలా చేయాలంటే, నేను ఏ జాతికి చెందానో, నేనే కుటుంబానికి చెందానో, నా జాతి వాడు నాకు కలిసి ఉండాలా, నేను కలిసి సేవ చేయాలా, ఈ కమ్యూనల్ ఫీలింగ్స్ అనేవి, ఈ జబ్బు క్యాన్సర్ని మించి ఫెలోషిప్లో ఉందండి. ఒకరోజు నేను ఉంటాను, ఒక రోజు ఉండను, చెప్పేది ఖాయమే. ఈ జబ్బు పోవాలా. జాతులు ఉన్నాయి, కులాలు లేవు. కులాల మీద సంఘాలు కట్టకండి, కులాన్ని చంపండి. శరీరం సిలువేయబడాలి. క్రీస్తుతో కూడా సిలువేయబడకపోతే మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగలేము. దేవుని ఆత్మ మనల్ని ఉపయోగించలేడు. ఇక్కడ వారు ఏం చేస్తున్నారు? నువ్వు నేను బాయి కనుక మనం ఇద్దరం కలిసి సేవ చేద్దామని అనుకుని చేసేది కాదు అది. వినారా? పాత నిబంధనలో గుడార నిర్మాణంలో కూడా ప్రభు అయిన వేరువేరు గోత్రాల వారిని ఉపయోగించాడు. అందరినీ రక్షించి తన పనికి పిలిచి వేరువేరు వృత్తులకు చెందిన వారిని, వేరువేరు వాతావరణాలకు చెందిన వారిని కలిపి ఆత్మ ద్వారా జతపరచి ఆయన సేవలో ఉపయోగించడం, అది పరిశుద్ధాత్మ విధానం. అది మనం గ్రహించాలి. ఈ బర్నబా సౌలు ఇద్దరు ఒక సంవత్సరం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండి వాక్యం బోధించి, వాక్యము అందించి ఆ సంఘాన్ని వారు స్థిరపరచినట్టుగా మనం గమనిస్తున్నాం. మాత్రమే కాదు, 11వ అధ్యాయం ప్రకారం 27 నుండి 30 వరకున్న వచనాలు చదవనక్కర్లేదు, కానీ యోదయలో గొప్ప కరవు రాబోతున్నదని ప్రవచనగానే ఏర్పడిన సంఘస్థులు ఏం చేస్తున్నారు? వారికి చెందినది కాకపోయినా ప్రతి విశ్వాసి దాని కొరకు సహాయం పంపాలని నిశ్చయించుకున్నారు. ప్రతివారు చేతులు చాపి సహాయం చేస్తున్నారు. అంటే యోదయలో సంభవించే కరువులో విశ్వాసుల అక్కరను గురించి వారు ఆలోచించారు. మన సంఘం యొక్క రాబడి మొత్తం మన సంఘానికే వాడుకోవాలో అనుకోవడం వాక్యానుసారమైన ఆలోచన కాదండి. ఇదే సహవాసానికి సంబంధించి సేవ చేసేవారు ఎవరైనా ఎంత దూరమైనా అక్కరలో ఉన్నప్పుడు వారికి సహాయం అవసరమైనప్పుడు పంపడం, అది వాక్యానుసారమైన సంఘం యొక్క ఒక మాదిరి, సంఘం యొక్క అభ్యాసం. వాటిని మనం అలవాటు చేసుకుందాం. ప్రభు కృప చేత మేము కొన్ని సంవత్సరాలుగా కడపలో ఉంటూ మాకు తెలిసిన ఆ కొద్ది వాక్యాన్ని అమలు చేయడంలో సంఘానికి నేర్పిస్తూ వస్తున్నాం. సంఘం మాతో సహకరిస్తున్నారు. అది ప్రభు కృప మాత్రమే. ఇప్పుడు మనము ఈ ఇద్దరు ఈ ప్రయోజనకరమైన సాధనాలుగా ఉన్న బర్నబా హెచ్చరించేవాడు, సౌలు వాక్యమెరిగినవాడు. బర్నబా కన్నా చిన్నవాడే, బర్నబా తర్వాత నమ్ముకున్నవాడే. కానీ ఇద్దరు ఒకటిగా ఉండి ఆ ఇద్దరు కలిసి పనిచేయడం ద్వారా సంఘాన్ని బలపరిచారు, సంఘాన్ని స్థిరపరిచారు. ఆ సంఘము మిషనరీలను పంపించగలిగిన సంఘంగా వారు పరిచర్య చేసినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. తర్వాత 13వ అధ్యాయం చూస్తే ఆ ఇద్దరు బోధకులుగా ఉండగా, మేమిద్దరు ఉండగా ఇంకెవరు చెప్పాలా? మాకన్నా ఎవరు చెప్తారయ్యా? ఎవరు రావాలయ్యా? మేముంటే ఇటువంటి ఉపదేశకులు ఉన్నారు కొన్ని సంఘాల్లో.
కానీ మనము మనతో పాటు అనేక మందిని తయారు చేయాలి. ఇప్పుడు ఏమైంది? 11వ అధ్యాయంలో 2 బోధకులు ఉన్నారు. చెప్పండి. 13వ అధ్యాయంలో 5 బోధకులు ఉన్నారు. 5 బోధకులే, 5 మిషనరీలు కాదు. ఈ 5 కూడా రకరకాల వాతావరణానికి చెందినవారు, బ్యాక్గ్రౌండ్స్, వారి నేపథ్యం వేరుగా ఉన్నాయి. కానీ వారందరినీ ఆ 5 బోధకులను ప్రభువు ఉపయోగిస్తున్నాడు. వారు ఏం చేస్తున్నారు? ప్రభువును సేవిస్తున్నారు. మీరు ఆలోచన చేయండి, ఒక స్థానిక సంఘములో 5 వాక్యం చెప్పగలవారు ఉంటే అంత సులువుగా వారు కలిసి వాక్యం చెప్పగలరా? అవకాశాలన్నీ ఆయనకేనా? నాకు తెలియంది ఏంటి, ఆయనకు తెలిసింది ఏంటి అని ఎన్ని వస్తాయి? అవునా? ఇదంతా శరీరం. కానీ మనము వేరే వారికి అవకాశాలు ఇస్తూ ఎక్కువ మంది సేవించేవారు, సాక్ష్యం ఇచ్చేవారు, సువార్త ప్రకటించేవారిని తయారు చేయాలి అనే కోరిక మనం కలిగి ఉండాలి. ఇంతకు ఒక ప్రశ్న అడుగుతా. అంత్యోకయ సంఘానికి చెందినవారా మీరు పిలువబడిన 2, బర్నబా కానీ సౌలు కానీ? ఏమంటారు మీరు? ఏమన్నారు? వేరే స్థలం నుండి అంత్యోక్యకు వచ్చారు, అక్కడ నిలబడ్డారు, సేవ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. కానీ ఆ 2 అంత్యోక్యకు చెందినవారు కారు. ఇప్పుడు సంఘాల్లో ఏమొస్తున్నాయంటే లోకల్, నాన్ లోకల్, లోకల్, నాన్ లోకల్. లోకల్ అయితే వాడుకుందాం, నాన్ లోకల్ అయితే పక్కన పెడదాం. ప్రార్థన కూడా ఇవ్వకండి, పాట కూడా ఇవ్వకండి, ప్రసంగం అసలు ఇవ్వకండి. ఇటువంటి గ్రూపులు తయారవుతున్నాయి. జాగ్రత్త. ప్రభువు రాకముందు పాల్గాంధీ గారు చెప్పారు కదా, వచ్చులోగా ఇవన్నీ తమను దిద్దుకోవాలి, చక్క చేసుకోవాలి. ఇప్పుడు సంఘము ఎటువంటి సంఘముగా ఉన్నది చూడండి. వారు ప్రభువును సేవిస్తూ ఉన్నారు అన్నాడు. వారు ప్రభువును సేవిస్తున్నారు. 2వ వచనం చదివయ్యా. 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, వారిని కదిలిస్తున్నాడు. సంఘాల్లో ఈ తలంపు ఎవరి ద్వారా రావాలి? పరిశుద్ధాత్మ ద్వారా రావాలి కదా. కుమారుడు తండ్రి వల్ల పంపబడ్డాడు. ఈ కుమారుడే నేను తండ్రి నన్ను పంపిన ప్రకారం మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. మిషనరీల గురించి మనం ఆలోచన చేస్తాం. పరిశుద్ధాత్మ అన్నాడు. 5 బోధకులు ఉండగా ఈ 5 సేవకు పంపండి అని చెప్పలేదు. కానీ ఏమన్నాడు? నేను పిలిచిన పని కొరకు అన్నాడు. అది చాలా ముఖ్యమైన మాట. అక్కడ పిలువబడేది దేనికి అంటే పని కొరకు. పని లేకుండా ఆయన పిలవడు. పని చేయని వారిని, పని మనసు లేని వారిని ఆయన పిలవడు. పని చేసేవారినే పిలుస్తాడు. పనిలో కష్టపడేవారినే, నలిగిపోయేవారినే ఆయన పిలుస్తాడు. పనికి తగిన వారినే ఆయన పిలుస్తాడు. పనిలో ఉపయోగిస్తాడు ఆయన. రాత్రి మనం విన్నాం, కోత విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువ. మనం సువార్థికులు అని అనిపించుకుంటున్నాం, మంచిదే. కానీ ఇందులో పనిచేసేవారు ఎంతమంది అంటే చాలా చాలా తక్కువ మంది. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంతమంది సువార్థికులు ఉన్నారని నేను తప్పకుండా తెలుసుకుంటాను. బ్రదర్ 10 మంది ఉన్నారు అంటారు. ఇందులో పనిచేసేవారు ఎంతమంది అని అడుగుతాను నేను. ఎందుకంటే 10 మంది సువార్థికులు కావచ్చు, వారికి సహాయం చేయొచ్చు. కానీ పని చేసేవారు ఎవరో వారికి ఎక్కువ మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఆయన పనికి పిలుస్తాడు, ఒక ప్రత్యేకమైన పనికి పిలుస్తాడు. ఇంతవరకు వారు చేస్తున్నది పని కాదా? పని. ఉపదేశిస్తున్నారు, సంఘాన్ని బలపరుస్తున్నారు, అంతా చక్కగా జరుగుతున్నది. నేను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అన్నాడు. ఇక్కడ 3 మాటలు మనం చదువుతున్నాం. ఏమనంటే 3వ వచనం కూడా చదువుయా. అంతటా వారు ఉపవాసముండి. పిలిచిన వాడెవరు? పరిశుద్ధాత్మ. ఎవరిని పిలిచాడు? బర్నబాను సౌలును పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? పని కొరకు పిలిచాడు. అప్పుడు వారు ఏం చేయాలి? వారిని ప్రత్యేకపరచాలి. ఏ పనికి? పిలువబడిన ఆ పనికి, విస్తారమైన పనికి వారిని ప్రత్యేకపరచాలి, పంపించాలి. అదే పంపించడం అంటే. ఎలా పంపించారో అక్కడ 3 మాటలు రాశాడు. ఒకటి, అంతటా వారు ఉపవాసం ఉండి, ఉపవాసం ఉండి వారిని పంపించారన్నాడు. సాధారణంగా మనం ఎవరినైనా సేవకు సిఫారసు చేయాలంటే
బిర్యానీ లేకుండా మనం పంపించాం కదా. తప్పు కాదు, కానీ ఇట్స్ నాట్ బిర్యానీ దట్ ఈస్ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ ఫాస్టింగ్, వెయిటింగ్ బిఫోర్ ద లార్డ్. ప్రభు సన్నిధిలో సంఘముగా మనం ఎక్కువగా కనిపెట్టడం, వీలైతే ఉపవాస ప్రార్థనలో ఉండి ఈ సంఘము నుండి వీరిని ఈ భారమైన పనికి పంపించడంలో ప్రభు యొక్క మనస్సును స్పష్టంగా తెలుసుకొని నిశ్చయిత పొంది వారిని పంపించడం. ఉపవాసం ఉండి పంపించారన్నాడు. రెండవది ప్రార్థన చేసి పంపించారన్నాడు కదా. ప్రార్థన చేసి పంపించారు. ప్రభు పనికి వారిని పంపాలి అంటే అంత్యోకయ సంఘం, ఆ సంఘములో ప్రయోజనకరంగా వాక్య పరిచర్య చేస్తున్న ఇద్దరిని, ఇంతవరకు వారి పరిచర్య పొందుతున్నారు, మేలు పొందుతున్నారు, ఇప్పుడు దే ఆర్ లూజింగ్ దెమ్. అంతేగా. ఇక బర్నబా పరిచర్య, పౌలు పరిచర్య అంత్యోక్యలో చాలా తక్కువగా ఉంటుంది, అయినా వారు సిద్ధంగా ఉన్నారు. మిగతా ముగ్గురు ఇంకా ప్రభు కొంతమందిని ఇస్తాడు అనే నమ్మికతో వారిని ప్రార్థన చేసి పంపిస్తున్నారు. మూడవది ఏమిటంటే చేతులుంచి పంపించారు అన్నాడు. చేతులుంచి పంపించారు అంటే అర్థం ఏమిటి? వారు చేసే సేవలో మేము పాలి భాగస్థులమని, అంతే. ఒట్టి తల్ల మీద ఒట్టి చేతులు పెట్టడాన్ని కాదు. విన్నారా? చేతులుంచుట అంటే మేము చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం, మిమ్మల్ని గురించి మేము తెలుసుకుంటూ ఉంటాం, మీ బాగోగుల్లో మేము సహాయపడుతూ ఉంటాం. చేతులుంచుట అనే దానిలో ఆ కొయినోనియా, ఫెలోషిప్ అనేది ఉన్నది, సహవాసం. సేవకు ఎవరైనా పంపితే వారి కొరకు ఏదైనా ఆర్థిక సహాయం చేసి మేము చాలా చేస్తున్నామని ఫీల్ అవ్వడం కాదు. సంఘాల పాత్ర ఏమిటంటే టు ప్రే ఫర్ దెమ్, వారి కొరకు ప్రార్థన చేయాలి. టు నో దెమ్, వారిని ఎరుగుట, వారు ఎలా ఉన్నారు. ఇప్పటి వరకు సాక్ష్యం ఇచ్చిన ప్రతి స్థలానికి మేము వెళ్ళడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. సంఘం డబ్బు ద్వారా కాదు, ఇప్పుడు మీ నాలెడ్జ్కి చెప్తున్నాను నేను. తర్వాత ఏం చేయాలి? మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడప్పుడు మాట్లాడడం ద్వారా, వారిని దర్శించడం ద్వారా, వారి సేవలో అవసరమైన మెలకువలు వారికి అందిస్తూ, వారి సేవ మన తరఫున, మన స్థానిక సంఘము తరఫున చేస్తున్నారు కనుక వారికి మనకి సంబంధం లేదు అని కాదు. మీరు మేము ఒకటిగా ఉండి, మేము ఎక్కడున్నా మీరు అక్కడున్నా, మనమందరం ఒక్క ప్రభువును సేవిస్తున్నాం అనే భావంతో ఈ మాటలు చెప్పి ఆయన ఏమంటాడంటే 4వ వచనం చదవండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. కార్యక్రమం జరిగిన తర్వాత, ప్రభు తేటగా వారిద్దరిని చూపించిన తర్వాత, పంపడానికి సంఘానికి సిద్ధ మనసు వచ్చిన తర్వాత, వారు ఉపవాసం ఉన్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఆత్మ వారితో మాట్లాడినప్పుడు వీరు ఈ ఇద్దరు చదవండి. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. సంఘము వల్ల పంపబడుతున్నారు, సరి అయిన రీతిగా పరిశుద్ధాత్మ వలన పంపబడుతున్నారు అన్నాడు. కాబట్టి సంఘానికి వెళ్ళే సేవకునికి సంబంధం లేని పరిస్థితి కాదు ఇది. ప్రాపర్ కామెండేషన్, ఏ ప్రాపర్ కాల్, ఏ ప్రాపర్ కామెండేషన్. సరి అయిన రీతిగా సరి అయిన వ్యక్తులను పరిశుద్ధాత్మ పిలవగా వీరు ఆ పనికి ప్రత్యేకపరుస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ సత్యాలు 13వ అధ్యాయం మొదటి 4 వచనాల లోపల మనం గమనిస్తున్నాం. ఈ 4 వచనాల తర్వాత వినండి. వారు పంపబడిన వారు వెళ్ళి ఎక్కడెక్కడ సేవ చేశారో చెప్తున్నాడు. అవి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని పట్టణాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనూ వారు సేవ చేశారు, సంచరిస్తూ వచ్చారు, శ్రమ పడ్డారు, సేవ చేశారు, ఫలితము కలిగింది. ప్రతి స్థలములో వారికి శ్రమలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 4 నుండి 12 వరకు ఉన్న వచనాలు చదవద్దు. ఇది పాపులో జరిగిన పరిచర్య, దాని ఫలితం చెప్పారు. పాపు అనే స్థలం కుప్రలో అది ముఖ్యమైన కేంద్రంగా ఉన్నది. అక్కడికి వెళ్ళి వారు పనిచేశారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బృందవనాలు, లేకపోతే తోటలు, లేక బిల్డింగ్స్, లేక సిటీస్, లేక సైట్స్, ఇవన్నీ సైట్ సీయింగ్ కొరకు కాదు వారు వెళ్ళింది, సువార్త సేవ కొరకు. అంటే బ్రదర్ మేము నార్త్కి వెళ్తామంటున్నారు కొంతమంది, ఆంధ్రాలో, కొంతమంది తెలంగాణ. ఎందుకంటే విమానం ఎక్కొచ్చాను, సేవ చేయాలని కాదు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి హిందీ రాదు. అది వెళ్ళి ఏం చేస్తారు అసలు మాకే అర్థం కావడం లేదు. చూసారా?
అంటే గురిలేని సేవ అది. మేము వెళ్ళాం, మణిపూర్ వెళ్ళొచ్చామయ్యా, మేము ఎక్కడికి వెళ్ళాం, జార్ఖండ్ వెళ్ళొచ్చాం, మేము భూటాన్ బోర్డర్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం. ఉద్దేశంతో నమ్మకంగా వెళ్ళి ప్రభు పని పట్ల భారం కలిగి అవసరమైతే ఉద్యోగాలు విడిచిపెట్టి ప్రభు పనికి వెళ్తామనే భారంతో వెళ్తే మంచిదే, మనం అభినందించవలసినది. కొంతమందికి సేవ అంటే పిలువబడితే అయిపోయింది, సిఫారసు చేస్తే అయిపోయింది అనుకుంటున్నారు. ఏం కాలేదు, అసలు అదే ప్రారంభం. ప్రయాసపడ, ఎక్కడైనా మనం వెళ్ళిన ప్రతి స్థలంలో మనం ఏం చేయాలి, పని చేయాలి, ప్రయాసపడాలి. పనిలో శ్రమలు ఉంటాయి, పనిలో కష్టాలు ఉంటాయి, కానీ ఫలితం ఉంటుంది. పని ఉన్నది, ప్రయాస ఉన్నది, శ్రమలు ఉన్నవి, ఫలితం ఉన్నది. పాపులో అంతే. తర్వాత మరొక స్థలం పెర్గేను గురించి చెప్పాడు కదా, పెర్గేలో వారు చేసినటువంటి సేవను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అవునా? 13 నుండి 50 వరకు పెరిగే తర్వాత పిసిదియలోని అంత్యోకయలు అన్నాడు. పెరిగేను గురించి వరకు 1-2 వచనాలు చెప్పాడు. పెరిగే వరకు మొదటి క్యాంపులో మాత్రమే జాన్ మార్క్ ఉన్నాడు, పౌలు బర్నబాలతో, లేక బర్నబా పౌలుతో. తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ జాన్ మార్కు 2వ మిషనరీ యాత్రలో బర్నబాతో కూడా ఆయన స్థిరపడి ప్రయోజనకరమైన సేవకుడని, పరిచారకుడని పౌలు ద్వారా కూడా తిమోతి పత్రికలో ఆయన గురించి ప్రశంసా వాక్యం రాయబడింది. సేవలో కొన్నిసార్లు మనం వెనుకంజ వేస్తూ ఉంటాం, మన మనుష్య బలహీనతలు మనకుంటాయి, కానీ ప్రభువు మీద ఆధారపడి ప్రభువును గణపరిచే వారంగా మనం ముందుకు సాగవలసి ఉన్నాం. ఇక్కడ పిసిదియలోని అంత్యోకయ అన్నాడు. అంత్యోకయ రెండు స్థలాల్లో ఉన్న అంత్యోకయ చెప్పారు. వారు మొదట బయలుదేరింది సిరియాలో ఉన్న అంత్యోకయ. ఇప్పుడు వారు యాత్ర చేస్తుండగా పిసిదియలోని అంత్యోకయ అన్నాడు. అక్కడ వారు చేసినటువంటి సేవ, పౌలు అందించినటువంటి వర్తమానం కూడా రాశారు. ఆయన చేసినటువంటి ప్రసంగాలు 3 రికార్డ్ చేయబడ్డాయి అపోస్తుల కార్యాల్లో. పిసిదియలోని అంత్యోకయలో దేవునికి భయపడు వారులారా అని ఆయన మాట్లాడుతూ సమాజ మందిరములో మొదట యూదులకు వారు వాక్యం ప్రకటించారు. ఆ తర్వాత వారు త్రోసివేయగా 46వ వచనం చదవండి. 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే, మీకు మొదట చెప్పుట అవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేశారు, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు పాత్రలు ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా విన్నారా? బూదిగంతాల వరకు అని యెషయా 49లో చెప్పిన మాట మళ్ళా తీసుకొని ఇక్కడ పౌలు అన్వయించి మాట్లాడుతున్నాడు. పౌలు బర్నబా ఇద్దరు కలిసే. ఇప్పుడు మేము యూదులకు మొదట వాక్యం చెప్పాము, మీరు త్రోసివేశారు కనుక అన్ని జనుల దగ్గరకు వెళ్ళుచున్నాము. ఎందుకంటే మేము మీ కొరకు మాత్రమే కాదు, మేము ఇంకా దూరానికి వెళ్ళాలి. అన్టు ది ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, బూదిగంతాల వరకు వెళ్ళాలని అపోస్తుల కార్యం 1:8లో ప్రభు చెప్పి వెళ్ళాడు. అదే వీరు పాటిస్తున్నారు. ఇప్పుడు అంత్యోకయ చిన్న సంఘం ద్వారా పంపబడిన మిషనరీలు మొదటి యాత్రలోనే ఎక్కడికి వెళ్తే అక్కడ పని చేశారు. ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకతలున్నాయి, ఎక్కడికి వెళ్ళినా శ్రమ కలిగింది, ఎక్కడైనా సంఘం ఏర్పడింది. 10 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి, 20 సంవత్సరాలు అయింది, ఒక్క సంఘం కూడా ఏర్పడలే. ఇక్కడ ఉన్న వారిని లెక్కబెట్టి చూడండి. కొంతమంది బాగా పనిచేస్తున్నారు, 8 సంఘాలు, 9 సంఘాలు, 10 సంఘాలు ఏర్పడ్డాయి. మరి కొంతమంది పిలువబడ్డాం, అప్పగించబడ్డాం, ఇదిగో ఎవాంజలిస్ట్ శాంబావ్. సేవకుడు అనే బిరుదు కాదు ముఖ్యం, బోర్డు కాదు ముఖ్యం, ప్రచారం కాదు ముఖ్యం. పని చేయాలి, ప్రయాసపడాలి. పని చేస్తే, ప్రయాసపడితే ప్రభు ఆత్మల్ని ఇస్తాడు, సంఘాన్ని ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు, ఆయన తప్పకిస్తాడు. ఆ చిన్న అనుభవంలో ఆయన అనుగ్రహించారు. ప్రభుదాస్ గారు అంతా సేవ చేశారు, ఎస్ఆనంద్ గారు అంతా సేవ చేశారు. ఎన్ని సంఘాలు వారి ద్వారా ఏర్పడ్డాయి. అలా అనేక మందిని ప్రభు వాడుకున్నాడు. జి రాజరావు గారు పెద్ద చదువులేదు ఆయనకి, 12 సంఘాలు కాలినడకను వెళ్ళి ప్రయాసపడితే సంఘాలు ఏర్పడ్డాయి. ఆ స్థలాల్లో
నేను వాక్య పరిచయం చేయాలని చిన్న వయసులోనే ఆయన ఆహ్వానించాడు. సిస్టర్ని కూడా సహోదరుల మధ్య పరిచయం చేయాలని సేవలో ప్రోత్సహించారు. ఒకరితో ఒకరు మనం కలిసి పనిచేయాలి. ఇద్దరు చక్కగా బర్నబా సౌలు కలిసి పనిచేస్తున్నారు. మనం ముందుకు సాగిపోదాం. 14వ అధ్యాయం వచ్చేటప్పటికి అంత్యోకయ విడిచిపెట్టి వారు ఈకొనియ వచ్చారు. ఈకొనియలో సేవ 14వ అధ్యాయం మొదట 6 వచనాలు బుర్కాయలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఏం జరుగుతున్నది? ఎక్కడికి వెళ్ళినా మీరు సేవ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకతలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ సువార్త ప్రకటన వారు మానడం లేదు, ఆపడం లేదండి. అది పిలువబడిన పనికి అప్పగించుకోవడం అంటే అది. ఆ అప్పగింత అనేది మనలో ఉండాలి. వారు ఎక్కడికి వెళ్ళినా పని చేస్తూనే ఉన్నారు. తర్వాత లుస్త్రలో జరిగిన సేవ 7వ వచనం మొదలుకొని 14వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని 18 వరకు చెప్పాడు కదా. పాపులో సేవ, పెరిగేలో సేవ, పిస్దేలో అంత్యోకయలో సేవ, ఈకొనియలో సేవ, లుస్త్రలో సేవ. తర్వాత ఇక ఇప్పుడు మళ్ళీ ముగించుకొని తిరిగి వస్తా ఉన్నారు. 19 నుండి చూడండి, చదువయ్యా. అంత్యోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని లుస్త్రలో అప్పటికే సేవ చేశారు, ఈకోనియాలో సేవ చేశారు, పిస్దేలో అంత్యోకయలో సేవ చేశారు, దానికి ముందు పెరిగేలో పైన పాపులో సేవ చేశారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏం జరిగింది? చదువు. జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీదను రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతను ఈడ్చిరి. మిషనరీస్ గా ఉన్నవారు ఆ వచనం చూడండి. రాళ్ళు రువ్వారు, వెలుపలికి ఈడ్చారు. వెరీ నెక్స్ట్ వెర్స్ వెంటనే 20వ వచనంలో ఆయన లేచి సువార్త ప్రకటిస్తున్నాడు. అతడు లేచి పట్టణంలో ప్రవేశించి రాళ్ళు రువేరాని మీద ఈడ్చారట. ఏడవబడిన పౌలు ఇక చాలేయా మనం వెనక్కి వెళ్ళిపోదామని తిరుగుముఖం పట్ల లేచి సువార్త ప్రకటిస్తున్నాడు. చనిపోయాడా? చనిపోయి ఉండవచ్చు. ప్రభు మళ్ళా లేపి ఉండవచ్చు. సువార్త పని మాత్రం మానడం. కమ్ వాట్ మే, ఇది వారి త్యాగం, ఇది వారి సమర్పణ. డాక్టర్ గారు చెప్పారు మనకు, నేను చెప్పడం లేదు దాన్ని. కానీ అప్పగించుకోవడానికి సిద్ధ మనస్సు ఉండాలి. రెడీనెస్ అనేది నీలో లేకపోతే వీఆర్ అన్ఫిట్ టు సర్వ్ హిమ్, అంతే. ఆయన సేవించడానికి మనం తగిన వారము కాదు. మరి తిరుగు ప్రయాణం, రిటర్న్ జర్నీ ఎట్లుందో చూడండి. ఎలా వెళ్ళారో, ఎక్కడెక్కడ ఏ పట్టణాల్లో సేవ చేస్తే సంఘాలు ఏర్పడ్డాయో వాటన్నిటిని మళ్ళీ దర్శించుకుంటూ మొదలు బయలుదేరిన అంత్యోకయకు వారు వస్తున్నారు. బ్రదర్ 21 నుండి చదవండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత దెర్బేలో కూడా వారు సేవ చేశారు. లుస్త్రాకును ఈకోనియాకును వచ్చారు, అంతియోకయకు తిరిగి వచ్చి పిస్దేలో అంత్యోకయ కూడా తిరిగి వచ్చారన్నారు. శిష్యుల మనస్సులను దృఢపరచి ప్రయాణములో శిష్యుల మనస్సులను దృఢపరచే పరిచర్య చేస్తున్నారు. విన్నారా? సంఘం ఏర్పడింది కనుక ఇక దీన్ని విడిచిపెట్టి మనం వేరే స్థలానికి వెళ్ళిపోవాలని అది కాదు వారి ఆలోచన. ఏడవబడినా సువార్త ప్రకటించడం మానలేదు. ప్రభు వల్ల బలపరచబడి వారు వెళ్ళిపోతున్నారు. 23వ వచనం చదవండి. మరియు ఊరికే జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మరియు ప్రతి సంఘములో సంఘాలన్నిటికీ కలిపి ఒకే సంఘంలో పెద్దలుండి ఒక బోర్డుగా ఉండి మీ సంఘాలన్నింటినీ నడిపించను, అది వాక్యక్రమం కాదు. సలహాలు ఇవ్వచ్చు, నడిపించవచ్చు. కానీ ప్రతి సంఘంలో ఏర్పడిన ప్రతి సంఘంలో నడిపించడానికి తగిన పెద్దలు ఎవరో వారిని నియమించారో, అంటే స్థానిక సంఘం యొక్క సార్వభౌమత్వ ప్రతిపత్తి అంటారే, స్వయం ప్రతిపత్తి, ఆ మాట కూడా కష్టమే. దానికి వారు పునాదులు వేస్తున్నారు. ఇవన్నీ పౌలు సంఘాలు, ఇవన్నీ బర్నబా సంఘాలు. మీరే చేసిన మాకు చెప్పి చేయాలి, మీరు ఎవరిని పిలుచుకోవాలన్నా, మీరు ఎక్కడ చేయాలన్నా మాకు చెప్పకుండా ఏగ వాడడానికి లేదు సుమా అని చెప్పిన వాడు కాదు వారు. మిషనరీలు అంటే సువార్త పని చేసేవారంటే ప్రభువు పని జరగాలి, సంఘాలు ఏర్పడాలి, వారిని ప్రభు కృపకు అప్పగించి అన్నారు. వారు ఎలా అప్పగిస్తున్నారో చదువుకుందాం.
14:23 చదవండి. మరియు ఆ. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. ఏబిఎస్కి అప్పగించలే, స్టీవర్డ్స్ అసోసియేషన్కి అప్పగించలే, జిఎఫ్టీఏకి అప్పగించలే, అటువంటి వాటికి కాదండి. నమ్మిన ప్రభువుకు అప్పగించారట. వీఆర్ కమిటెడ్ టు ద లార్డ్. ఆయన నమ్ముకుంటే, ఆయనకు అప్పగించబడ్డామని ఎరిగినట్లయితే మనం తప్పక సేవలు సాగిపోతాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. తర్వాత మరొక మాట కూడా రాశాడు. 26 చదవండి. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై దేవుని కృపకు అప్పగించబడ్డారట. కమిటెడ్ టు ద లార్డ్, కమిటెడ్ టు హిస్ గ్రేస్, కమిటెడ్ టు ద వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. 20వ అధ్యాయం 32 కూడా చదవండి. అక్కడ ఏం చెప్పారు? అపోస్తుల కార్యాలు 20:32. ఇప్పుడు దేవునికిని ఎవరికి? దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాము అని చెప్పారు. సంఘము నుండి పంపబడ్డారు, తిరిగి సంఘానికి వచ్చారు. వారు వెళ్ళి పనిచేసిన స్థలాల్లో సంఘాలు ఏర్పడగా ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరిచారు. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? 27వ వచనం చూడండి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ సేవ అంతా కూడా అన్యజనులు విశ్వసించుటకును ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. మనం సేవ చేస్తే రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? ఆల్ ఇండియాకి ఇవ్వాలి, ఆల్ ఆంధ్రాకి ఇవ్వాలి, ఆల్ కర్ణాటక, ఆల్ తెలంగాణకి ఇవ్వాలి, జిఎంఐకి ఇవ్వాలి. మన సేవ వాళ్ళ తెలివిగల వాళ్ళు ఉన్నారు మన మధ్య. చేసే సేవ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. మన రిపోర్ట్ ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కాదు మన రిపోర్ట్, సంఘానికి. మన సహవాసం అంతా సంఘానికి. వీఆర్ అకౌంటబుల్ టు లోకల్ అసెంబ్లీ. తర్వాత ద్వారము తెరిచిన వాడెవరు? ప్రభు అన్నాడు. ప్రభువు ద్వారము తెరిచాడు అన్ని జనులు విశ్వసించడానికి. చివరి మాట ఏమిటంటే 28వ వచనమా? పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. బయట తిరిగి వచ్చి సేవ చేశారు. తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? స్థానిక సంఘములో బహుకాలం అన్నారు. పిలుపులు ప్రసంగాలు ఇవే చూసుకుంటే సంఘం తప్పక దెబ్బతింటుంది, నష్టపోతుంది. మనం మళ్ళీ ఏం చేయాలి? స్థానిక సంఘముతో ఎక్కువ కాలం గడపాలి. తర్వాత మళ్ళీ ఆ సంఘము నుండి పంపబడ్డారు. వారు ఏం చేశారో తర్వాత మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పంపబడిన మిషనరీలు ఇద్దరు, బర్నబా, పౌలు, వారి పని, వారి ప్రయాస, వారు ఎదుర్కొన్న వ్యతిరేకతలు, వాటి మధ్యన ప్రభువు ఇచ్చిన సంఘాలు, సేవా ఫలితాలు. కృపగల మా ప్రియ ప్రభువా, మీ గ్రంథములో నుండి మా ఎదురికి తెచ్చిన ప్రతి వాక్య సత్యం మా అందరి ప్రోత్సాహం కొరకు దీవించమని, ఈ దినమంతట్లో జరిగే మిగతా కార్యక్రమాల కొరకు సిద్ధపరచమని, వాక్యమై ఉన్న కోతకు యజమానిగా ఉన్న క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.